నిన్ను గొప్పగా హెచ్చిస్తాను, నేను గొప్పగా విస్తరింపజేస్తాను, గొప్పగా అభివృద్ధి పరుస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరినీ నిండారులుగా ఆస్వాదించునుగాక. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులందరికీ శుభములు. దేవుడు అనుదినము మిమ్మల్ని ఆస్వాదించినట్లు దేవుడు సహాయము చేయనుగాక. ఈరోజు వాగ్దానము మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటే, తగిన సమయమందు నేను మిమ్మలను హెచ్చించేదను. తగిన సమయమందు నేను మిమ్మల్ని హెచ్చిస్తానని ప్రభు చెప్తున్నాడు. చాలామంది ఎదగాలని, హెచ్చించబడాలని, ఆశ్చర్యకరంగా ఉండాలని, అభివృద్ధిగా ఉండాలని చాలామంది కోరుతూ ఉంటారు. అయితే ప్రతీది కూడా ఆయా సమయాలలో దేవుడు చేస్తూ ఉంటాడు. నువ్వెప్పుడు ఎదగాలి, నువ్వెప్పుడు హెచ్చించబడాలి, నీకు ఎప్పుడు ఆశీర్వాదం కావాలి, నీకెప్పుడు స్వస్థత కావాలి, నువ్వెప్పుడు దీవెనకరంగా ఉండాలని ప్రభువుకు తెలుసు. ఆ సమయము వచ్చేంత వరకు మనం వేచి ఉన్నట్లయితే తగిన సమయమున రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను తప్పకుండా హెచ్చిస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రయాసపడుతుంటారు, హెచ్చించబడడానికి ప్రయాసపడుతుంటారు, అభివృద్ధి చెందడానికి ప్రయాసపడుతుంటారు. మనుషుల యొక్క ప్రయాసము వ్యర్థమని దేవుడు చెప్తున్నాడు. మనుషుల యొక్క ప్రయాసము వృధా. హెచ్చించబడుటకు, నువ్వు అభివృద్ధి చెందుకున్నటకు, నీవు గొప్పవాడిగా కావడానికి నీవు ప్రయత్నిస్తే నీ యొక్క ప్రయత్నములు వ్యర్థము కావచ్చు, నీ ప్రయత్నములు బూడిదలో పోసిన పన్నీరు వలె కావచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఒక సమయం ఉంది, వాటి కాలమున సమస్తము చేయుటకు సమర్థుడైన దేవుడు చెప్తా ఉన్నాడు. నిన్ను హెచ్చించుటకు ఒక సమయం ఉన్నది, నువ్వు గొప్పవాడి కావటకు ఒక సమయం ఉన్నది, వాటికి కాలము ఉన్నది. ఆయా కాలములలో సమస్తము నేను చేసి ముగిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న దేవుని బిడ్డలారా, మనం హెచ్చించబడాలంటే మనం దేవుని చేతిలో ఉండాలి. మనం హెచ్చించబడాలంటే దేవుని చేతిలో మనం సమర్పించబడాలి. దేవుని చేతికి అప్పగించుకోండి, దేవుని చేతిలోకి సమర్పించుకోండి, దేవుని చేతిలోకి మిమ్మల్ని, మీ జీవితాలను ఇవ్వండి. మనము హెచ్చించబడడానికంటే దేవుని ద్వారా మనము హెచ్చించబడుట ఆశీర్వాదకరము. చాలామంది ఈ పొరపాటు చేసి అప్పుల పాలవుతున్నారు, నష్టాలు పోతున్నారు, ఆ వ్యాధుల పాలవుతున్నారు. ఎంతో ఘోర పరాజయము చేత, భయంకరమైన అప్పులతో ఎంతో ఓడిపోయామే, ఓటమి పాలయ్యామని చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీవు ఎదగాలంటే నీ సొంత ప్రయత్నాన్ని మానుకో. నువ్వు ఎదగాలంటే నీ జీవితాన్ని నాకు అప్పగించు. నేను ఆశీర్వదించి 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది పంచిన నేను దేవుడిని కాబట్టి దేవునికి సమర్పించుకుందాం. ఈ వాగ్దానము నా జీవితంలో జరగాలని, మనం హెచ్చించబడాలని ప్రభు పాదాల చెంత అడుగుదాం. అదేవిధంగా ఈరోజు వెడ్డింగ్ డేని సెలబ్రేట్ చేసే ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా పుట్టినరోజులు నడిపించుకున్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. యవనస్తుల కొరకు, భావి తరాని కొరకు, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల కొరకు, వ్యాపారాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల కొరకు, మన దేశాని కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. ఈరోజు మేము విన్న ఈ యొక్క వాగ్దానము ప్రకారముగా మా బిడ్డలను ప్రభా మీరు ఆస్వాదించండి. తగిన సమయమందు నీవు హెచ్చించబడుదువు. తగిన సమయమందు నేను హెచ్చిస్తానని చెప్పినట్లుగా ఆ తగిన సమయం వచ్చేంత వరకు ప్రభా వేచిండుటకు సహాయము చేయండి. మమ్మల్ని, మా జీవితాలని ప్రభా, ఈ సందేశాన్ని వింటున్న బిడ్డల యొక్క జీవితాలని మీ పాదాల చెంతకు అప్పగిస్తా ఉన్నాం, సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. యేసయ్యా, మీ నామానికి మహిమగా నా తండ్రి. ఇదిగో తండ్రి, మీ బిడ్డలని మీరు హెచ్చించండి, మీరు హెచ్చించి దీవించండి ప్రభా. పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న పెళ్లిళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దిగుతున్న మీరు ఆశీర్వదించండి. పెళ్లి రోజులను మీరు ఆశీర్వదించి దీవించండి. భార్యాభర్తల మధ్యలో శాంతి సమాధానము కలిగి, నెమ్మది కలిగి బ్రతికుడిగా మీరు సహాయము చేయండి. అదేవిధంగా తండ్రి, పుట్టినరోజు జరిపించుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అట్టి వాళ్ళని కూడా ఆశీర్వదించి మీ నా మహిమలో గొప్ప కార్యాలు చేయండి. అదేవిధంగా నా తండ్రి, స్తోత్రములయ్యా.
ఇదిగో యువత కొరకు ప్రార్థిస్తున్నాం. యవన కుమారులను కుమార్తెలను దీవించండి. ప్రేమ అనే పేరుతో ప్రభా ఇదిగో తండ్రి స్తోత్రాలు తండ్రి. మోసపోతున్న బిడ్డలను తండ్రి మంచి జీవితాన్ని ఇవ్వండి తండ్రి. ఆటంకాలను మోసానికి తండ్రి స్థలం ఇవ్వకుండా, ఆటంకాలకు స్థలం ఇవ్వకుండా తండ్రి ప్రభా ఆత్మహత్యల వైపు వెళ్లకుండా ప్రభా తన ప్రాణాలను తండ్రి చంపుకోకుండా ప్రభా ప్రతి బిడ్డలు తండ్రి యవన బిడ్డలు మీ వైపు తిరిగి మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడకు సహాయం చేయండి. అదేవిధంగా మా భారతదేశాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. మేము నివసిస్తున్న ఈ ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాం. మేము నివసిస్తున్న ప్రాంతాలను మీరు ఆశీర్వదించండి, రక్షించండి. ఈ భారతదేశాన్ని రక్షించండి, విడుదల చేయండి. నా తకే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.